ఆస్థాన మంటపంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. దీనిలో ప్రధానంగా వరలక్ష్మీ వ్రతానికి ఏమేం చెయ్యాలి, అమ్మవారి అనుగ్రహాన్ని ఎలా పొందాలి, ఎలా కలశస్థాపన చేసుకోవాలి, ఆ తర్వాత తోరణ గ్రంథి పూజ అని ఉంటుంది, దాన్ని ఎలా చేసుకోవాలి, అలాగే అమ్మవారి అంగాలకి పూజ చేయటం అంగ పూజ అంటాం, దాన్ని ఎలా చేసుకోవాలి, ఇటువంటి విషయాలతో పాటుగా ఈ వ్రతాన్ని ఎవరు ఆచరించారు, ఈ వ్రతాన్ని ఆచరిస్తే వచ్చేటువంటి ఫలితం ఏమిటి అన్నటువంటిది కూడా మనం పురాణాల ద్వారా తెలుసుకుంటున్నాం. దానిలో ప్రధానంగా ఈరోజు పద్మావతి అమ్మవారి సన్నిధానంలో ఉన్నటువంటి ఇక్కడ పూజా కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. మొదటగా సంకల్పం చేసుకుంటాం. తరువాత సమస్తమున్నైనటువంటి విఘ్నాలు తొలగిపోవటానికి విశ్వక్సేన ఆరాధన, ఆనే శాన మొదలై ఆళ్వారంటారు, ఆయనే సైన్యాధ్యక్షుడు స్వామి దగ్గర. తర్వాత స్థలశుద్ధి, దేహశుద్ధి, ఆత్మశుద్ధి, ద్రవ్యశుద్ధి. అంటే మనం కూర్చున్నటువంటి స్థలాన్ని శుద్ధి చేసుకోవటం, తర్వాత మన దేహాన్ని శుద్ధి చేసుకోవడం, తర్వాత మనలో ఉన్నటువంటి ఆత్మను శుద్ధి చేసుకోవటం, తర్వాత మనం తీసుకొచ్చినటువంటి ద్రవ్యాలు ఏవేవైతే ఉంటాయో వాటన్ని శుద్ధి చేసుకుని అబ్లింగై పావనై మంత్రై అంటుంది ఆగమధర్మం. పవన సూక్తాదుల ద్వారా మంత్ర జలాన్ని మనం మంత్రించి ప్రోక్షణ చేస్తాం. తర్వాత కలశ స్థాపన చేస్తాం. కలశంలోకి అమ్మవారిని ఆవాహన చేస్తాం. తర్వాత తాత్కాలిక నివేదన, ఆ యొక్క తోర గ్రంథి పూజ చేసి నివేదన చేసి హారతిచ్చి, తర్వాత ఏం చేస్తామంటే ఆ యొక్క కథని, అంటే ఎవరెవరు ఇంతకు మునుపు ఆచరించారు అన్నటువంటి కథని మనం చెప్పుకుంటాం. తర్వాత మహామంగళహారతి, తీర్థప్రసాద గోష్ఠి, వీటితో పరిసమాప్తి అవుతుంది. ముఖ్యంగా ఈ వ్రతాన్ని వైకుంఠంలో ఉన్నటువంటి మహాలక్ష్మి సాక్షాత్తు తన భక్తురాలైనటువంటి చారుమతి అనేటువంటి ఒక మహాభక్తురాలకి ఆవిడే స్వయంగా వచ్చి ఆ వ్రత విధానాన్ని తెలియపరిచినట్లుగా మనకు పురాణాల ద్వారా తెలుస్తూ ఉంది. ఈరోజు ప్రధానంగా విశేషం ఏంటంటే, ఈ వ్రతం కొన్ని గ్రంథాల్లో 2వ శుక్రవారం అని, కొన్ని గ్రంథాల్లో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం అని, ఇట్లా కొద్దిగా చిన్న చిన్న భేదాభిప్రాయాలు ఉన్నాయి. అయినా సరే ఈరోజు విశేషంగా ఉత్తరాషాఢ నక్షత్రం కూడా అవటం వల్ల అమ్మవారి తిరి నక్షత్రం ఉత్తరాషాఢ. మామూలుగా మహాలక్ష్మిదైతే ఉత్తర ఫల్గుని నక్షత్రం, అంటే ఉత్తరా నక్షత్రం అన్నమాట. ఆ ఉత్తరా నక్షత్రం సింహరాశిలో జన్మించింది. ఉత్తరాషాఢ నక్షత్రంలో పద్మావతి అమ్మగా అవతరించింది. ఈ పద్మావతి అమ్మవారే వేదవతిగా, పద్మావతి అమ్మవారుగా, అలాగే మనకు భూదేవి అంశతో పుట్టింది ఈవిడ. అయితే వీళ్ళందరూ ఎక్కడ వాళ్ళు? వ్యూహలక్ష్మి, వైభవలక్ష్మి, ఇటువంటి వాళ్ళే. వీళ్ళందరూ ఒకే లక్ష్మీ అంశలో వేరు వేరు రూపాలతో జన్మించిందే కానీ అమ్మవారు ఒక్కతే. అయితే ఒక్కొక్క ప్రదేశం రాముడితో సీతగా, రుక్మిణిగా కృష్ణ పరమాత్మతో, ఈ రకంగా వెంకటేశ్వరుడితో పద్మావతిగా ఇట్లా ఉద్భవించిందే తప్పించి మహాలక్ష్మియే.
ఎందుకంటే ఒక శాస్త్రంలో చెబుతారు, ఎక్కడైతే స్వామి ఉద్భవిస్తాడో తదనుగుణంగా ఆమెడు కూడా అక్కడే ఉద్భవిస్తుంది. అంటే వాళ్ళిద్దరికీ తేడా లేదు, ఇద్దరూ ఒకరే. ఉభయోరభేద అని వ్యాకరణ సూత్రంలో మనకు ఒక ప్రశ్న వచ్చినప్పుడు వాకి భాకి తేడా లేదు అంటారు. అంటే వకారం కానీ భకారం కానీ ఏది పలికిన వయ్య అన్నా భయ్య అన్నా కానీ ఒకటేననేసి ఆగమధర్మం కాదు, వ్యాకరణ శాస్త్రం చెబుతుంది. అట్లాగే ఇక్కడ ఏంటంటే అమ్మవారికి స్వామికి భేదం అన్నటువంటిది లేదు. అందుకనే సీతామ్మవారు ఒకానొక సందర్భంలో రావణాసురుడికి చెబుతుంది, నువ్వేమో అనుకుంటున్నావు, నన్నేదో చెరబట్టాలనుకుంటున్నావు, అది జరగదు. ఎందుకనంటే దానికి కారణం చెబుతుంది. సూర్యుడిలో ఉన్నటువంటి రశ్మి, సూర్యుణ్ణి ఎట్లా అయితే వదలకుండా తనతో